భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు మహిళలు. నీటి సరఫరా లేక తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలుగా మిషన్ భగీరథ మోటార్లు పనిచేయడం లేదంటున్నారు స్థానికులు. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వెంటనే అధికారులు స్పందించి తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ధర్నా విరమించేది లేదంటున్నారు స్థానికులు. ఈ కొత్తూరు గ్రామానికి గత నెల రోజుల గురించి కాదు, గత 30 సంవత్సరాలు కూడా ఈ నీటి కొరత అనేది ఉంటూనే ఉంది. కొత్తూరు గ్రామం అంటేనే నీటి కొరత అని చాలా మంది నివాస యోగ్యులు కూడా బయటికి వెళ్లడం అనేది జరుగుతుంది. కొత్తూరు గ్రామానికి ఎవరైనా సరే వసతి కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా నీటి కొరతను గురించి ఎవరు కూడా స్థానికంగా ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడడం లేదు. ఈ కొత్తూరు గ్రామం అంటేనే నీటి ఎద్దడి అనే మాట అనేది ఊతంగా అయిపోయింది, అందరికీ ఊతమాటంగా అయిపోయింది. కాబట్టి ఈ కొత్తూరు గ్రామానికి స్థానిక ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు చూపించి కొత్తూరు గ్రామానికి నీటి కొరతను నిర్మూలించవలసిందిగా కోరడం అనేది ఇవాళ గ్రామ ప్రజలు విన్నవించుకోవడం అనేది జరుగుతుంది.